పూర్తిగా రాజకీయ నాయకులాగా మారిపోయిన ఐపీఎస్ అధికారి మంత్రి పొన్నం ప్రభాకర్ మెప్పు కోసం ఆయన ముందు అబద్ధాలు చెప్పిన సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటూ రాజకీయ నాయకుడిలాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సివిల్ సప్లైస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ అసలు వాస్తవం ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2016 నుంచి 2023 వరకు ఇచ్చిన రేషన్ కార్డుల సంఖ్య 6,47,479. ఐపీఎస్ అధికారి హోదాలో ఉండి ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం దాచి అబద్ధాలు చెప్పడం సబబేనా చౌహాన్ గారు? మీరు ఆలోచించండి, 10 సంవత్సరంలో జరగలేని ప్రక్రియ, ఎంతోమంది జనాభా ఎంతమంది జనాలు మీ సేవలో అప్లై చేసినా అక్కడ అప్లై చేసినా కానీ రేషన్ కార్డు ఎవరికి రాలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆధ్వర్యంలో మరియు మొత్తం కేబినెట్ని ఆమోదించి చారిత్రకమైన నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ చారిత్రక నిర్ణయం వల్ల ఇవాళ సార్ మన తెలంగాణ జనాభా 3,70,000 ఉంటే ఇప్పటికీ 3,15,00,000 ఆల్రెడీ దాంట్లో రేషన్ కార్డు ఖరీదీకి వచ్చినారంటే 85%. ఇంకొకటి మిత్రులారా, ఇంకొకటి చారిత్రక నిర్ణయం మన ప్రభుత్వం ద్వారా తీసుకోవడం జరిగింది. ప్రతి చోటులో ప్రతి ఇంట్లో సన్నా బియ్యం ఇప్పుడు మీకు వస్తున్నారా? సన్నా బియ్యం ఎవరెవరికి వస్తున్నారు చేయలేపండి. రావట్లేదంటే కార్డు లేవు. కార్డు ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? కార్డు ఉన్నవారు సన్న బియ్యం వస్తుంది అమ్మ, ఎలా ఉంది, బాగుంది, క్వాలిటీ, కంప్లైంట్ ఏమి లేవు కదా. సో సన్నా బియ్యము ఇచ్చే కంప్లైంట్ ఉంటే ఎప్పటికి చెప్పండి, మంచిగానే ఉంది కదా, చూడండి సార్. సో సన్నా బియ్యము ఒకవైపు ఇవ్వడం మన ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షల ఆశయాల మేరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కడుపు నిండా ఆహారం ఇవ్వాలి, అది కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలి. అంతకుముందు పీడిఎస్ రీసైకిల్లో ఏదో చెత్తగా బియ్యం వస్తే మీరు అందరూ అమ్మేసేవారు, అవునా కాదా? ఇప్పుడు అమ్మడం లేదు కదా.